హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్ విత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో కంప్యూటర్ అనేది ఎందుకు హ్యూమన్ కన్నా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. సో కంప్యూటర్ అనేది ఎందుకు హ్యూమన్ కన్నా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అంటే దాంట్లో సమ్ స్పెషల్ క్వాలిటీస్ అనేవి ఉండడం వల్ల ఆ స్పెషల్ క్వాలిటీస్ అన్నీ కలిసి ఈ కంప్యూటర్ని పవర్ఫుల్ డివైస్ కింద మారుస్తాయి. సో అలా మార్చడం వల్ల ఇది అంత యాక్యురేట్గా అంత స్పీడ్గా మనకి ఏం కావాలన్నా చేసి పెడుతుంది. సో ఆ స్పెషల్ క్వాలిటీస్ని మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ని అనుకుంటాం. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్గా మనం కొన్ని చూద్దాం. సో అవేంటి అంటే స్పీడ్, యాక్యురసీ, స్టోరేజ్, డిలీజియన్సీ అండ్ వెస్టిసిటీ, ఆటోమేషన్. సో ఇలాగా సమ్ మెయిన్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఆ క్వాలిటీస్ వల్ల అది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ స్పీడ్. కంప్యూటర్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అండ్ మనకి సెకండ్స్లో ల్యాక్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది అది చేయగలదు. సో ల్యాక్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి ఒక 10 minutes 1 hour పట్టచ్చు. సో ఆ క్యాలిక్యులేషన్ని అది ఒక ఫ్యూ సెకండ్స్లో మనకి క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. సో అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్పీడ్ అనే సమ్ క్వాలిటీ అనేది దానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ యాక్యురసీ. యాక్యురసీ అంటే కంప్యూటర్కి నువ్వు కరెక్ట్ ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తే, కరెక్ట్ డేటా అనేది దానికి ప్రొవైడ్ చేస్తే అది మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇన్కేస్ నువ్వు దానికి రాంగ్ డేటా అనేది ఇస్తే అది రాంగ్ ఇన్పుట్ అనేది ఇస్తుంది. సో అది ఇప్పుడు రాంగ్ ఇన్పుట్ ఇస్తుంది అనేది దాని తప్పు కాదు, నువ్వు డేటా అనేది కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల అది రాంగ్ ఇన్పుట్ అనేది ఇస్తుంది. సో నువ్వు డేటా అనేది దానికి ఇచ్చేటప్పుడు 1-2 సార్లు దాన్ని చెక్ చేసుకుని అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఇలాంటివి ఎక్కువ ఎక్కడ ఫేస్ చేస్తామంటే బ్యాంకింగ్ సెక్టర్స్లో. సో ఇంట్రెస్ట్లు అవి ఇవి కట్టేటప్పుడు నువ్వు ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, టైం ఎంత, ఇవన్నీ మనం దానికి ప్రొవైడ్ చేస్తే కరెక్ట్గా అది కరెక్ట్ డేటా అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ వన్ ఈజ్ స్టోరేజ్. సో స్టోరేజ్ అంటే ఏంటి మీ అందరికీ చాలా బాగా తెలుసు. కంప్యూటర్లో చాలా స్టోరేజ్ డేటా అనేది ఎక్కువగా చూస్తాం మనం. సో ఆ స్టోరేజ్ డేటా అనేది ఎనీ టైం ఎలా అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. ఆ స్టోరేజ్ డేటాని మనం ఎన్ని వేస్లో స్టోర్ చేసుకోవచ్చు అంటే ఫొటోస్లో స్టోర్ చేసుకోవచ్చు, వీడియోస్లో, డాక్యుమెంట్స్లో, ఎలా అయినా సరే నువ్వు సేవ్ చేసుకోవచ్చు. సో దానికి ఎటువంటి లిమిటేషన్ అనేది కొన్ని చోట్లను చూస్తాము. కాకపోతే నువ్వు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ డిలీజియన్సీ. డిలీజియన్స్ అంటే ఏంటి అంటే కంప్యూటర్కి అనేది అసలు టైర్డ్నెస్ కానీ బోర్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు మనం యాజ్ ఏ హ్యూమన్ కింద మనం ఏదైనా వర్క్ చేస్తే మనకి ఒక 1 hour వర్క్ చేస్తే ఒక 5 minutes రెస్ట్ కావాలి. అదే కంటిన్యూగా ఒక 7-8 hours వర్క్ చేస్తే మనకి ఒక 3 hours 2 hours రెస్ట్ కావాలి. కానీ కంప్యూటర్ని నువ్వు డైలీ యూజ్ చేస్తూ ఉన్నా 24 hours యూజ్ చేస్తున్నా దానికి ఎటువంటి టైర్డ్నెస్ కానీ బోర్ కానీ ఇట్లాంటివి ఏమీ అది ఫీల్ అవ్వదు. అలానే కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల ఏమైనా మిస్టేక్స్ జనరేట్ చేస్తుందంటే అలాంటి ప్రాబ్లం కూడా దాని నుంచి మనకి రాదు. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ వెర్సటిలిటీ. అంటే ఏంటి అంటే కంప్యూటర్ ఒక పని కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్లో చేయగలదు. ఇప్పుడు మనం ఒక పని చేస్తే ఇంకొక పని చేయడానికి కొంచెం టైం పట్టిద్ది, కానీ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేయగలదు. అంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో, బిజినెస్లో, హాస్పిటల్స్లో, బ్యాంకింగ్స్లో ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో అది పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుద్ది. నెక్స్ట్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే నువ్వు జస్ట్ దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తే చాలు, అంటే డేటా అనేది దానికి పాస్ చేస్తే చాలు, అదే ఆటోమేటెడ్గా ఏం చేయాలి ఏంటనేది చెప్తే చేసేస్తుంది. అంతేగాని మధ్యలో నువ్వు వెళ్ళి ఈ సజెషన్స్ ఇవ్వాలి, అవి చేయాలి ఇవి చేయాలి అనేది ఏ ప్రాబ్లం ఉండదు. సో నువ్వు జస్ట్ దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే అదే వర్క్ అనేది స్టార్ట్ చేసుకుని అదే
కంటిన్యూ చేసి నీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. కానీ నువ్వు మధ్యలో వెళ్ళి ఎటువంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి కంప్యూటరు స్పీడ్, యాక్యురసీ, స్టోరేజ్ లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండడం వల్ల ఇది చాలా పవర్ఫుల్ డివైస్ కింద ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ స్పెషల్ క్వాలిటీస్ అన్నీ అది యూజ్ చేసుకుని ప్రాపర్గా హ్యూమన్ కన్నా చాలా ఫాస్ట్గా వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.